జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 100 రోజుల్లో పథకాలు అమలు, ప్రజాపాలన నియంత్రణ పోయాయి, పెట్టుకోవడం భూములు, నిధులు దోచుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ జనగామ ప్రజల మనసులో కొమ్మూరు గెలిచినట్టు కానీ 18,000 దొంగ ఓట్ల పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించాయి. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అట్టేట ముంచిందని, తెలంగాణ ఉద్యమం అనేది ప్రజల యొక్క ఉద్యమం కానీ కొందరు స్వార్థ రాజకీయ పరులు మేమే తెలంగాణ రాష్ట్రం తెచ్చాము ప్రగల్భాలు పలుకుతున్నారని గత ప్రభుత్వ నాయకులపైన దుయ్యబట్టారు. బహిరంగ చర్చకు సిద్ధం అని తెరాస నాయకులకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు. జనగామ జిల్లా ప్రజలతో మమేకమై జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు తప్పకుండా అమలు అవుతాయి. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఓటర్ లిస్టులో తీసుకొచ్చి ఈ వ్యక్తి ఏ ఊళ్ళో ఏ దొంగ ఓట్లు నమోదైనా అవన్నీ నేను ముంగట పెడతా. ఆ వ్యక్తి కూడా బయట నేను రుజువు చేస్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎన్నికల ఓటర్లను నమోదు చేసే ముందు అధికారులు అనౌన్స్ చేస్తారు, ట్రాక్టర్లు ఇస్తారు. శిష్యులతో మన జనగామ టౌన్ అభివృద్ధి కొరకు TUFIDC ద్వారా దాదాపు 25 కోట్లు మంజూరు చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. దాని ద్వారా జనగామ పట్టణంలోని ప్రజలందరూ కూడా సాగునీరు కానీ, అభివృద్ధి పనులు కానీ, ఇక్కడ మన రంగప్ప టెంపుల్ నుంచి రంగప్ప చెరువు నుంచి వచ్చే నీళ్ళు వార్డ్ నెంబర్ 3లో వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పోలేరు, అంత మొత్తం నీళ్ళలో 2 నీళ్ళు ఉంటాయి. అక్కడ కూడా ఒక చుక్క నీళ్ళు రాకుండా నేను ఈ సంవత్సరమే చేస్తాను. దానివల్ల గాలి మొత్తం కూడా దాదాపు 2-3 వారాలు ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆశీస్సుతో పట్టణానికి 25 కోట్ల గురించి ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో 4 మండలాలకు ఉన్నటువంటి చీరాల పట్టణం గురించి కూడా, మున్సిపాలిటీ గురించి కూడా ఒక 10 కోట్ల గురించి కూడా నేను ప్రయత్నం చేస్తున్నా. త్వరలోనే జీవోలు వస్తే మీకు నేను చెప్తాను. ఈ రకంగా ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంలో జనగామ పట్టణాభివృద్ధి కొరకు, జనగామ రూరల్ మండల అభివృద్ధి కొరకు ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. దీని ఒక హన్మకొండ వరంగల్కు సమానంగా మనకు వెల్కమ్ బోర్డు, సుందరీకరణ విషయంలో, అదేవిధంగా తాగునీటి విషయంలో, అదేవిధంగా రోడ్ల విషయంలో, వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీళ్ళకు రాకుండా అన్ని మౌలిక వసతులు కల్పించిన కొరకు నేను ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాం. ఈ ప్రజలకు ఎప్పటి కూడా నేను ఎల్లవేళ అందుబాటులో ఉంటా. ప్రజల ఇబ్బందులు అన్నీ కూడా పోయే విధంగా నేను రాబోయే రోజుల్లో చేస్తాను. ముందు ప్రజలకు ఇచ్చి మోసాలు చేసి ఓటు వేయించుకుంటే తర్వాత ప్రజలు నష్టపడేది, బాధపడేది ప్రజలు. ఇటువంటి దుర్మార్గులకు సరైన గుణపాఠం కనీసం భవిష్యత్తులోనైనా చెప్పాలని నేను ప్రజలను కోరుతున్నా. నేను మాత్రం నిజాయితీగా నైతిక విజయం జనగామ ప్రజలు నాకు ఇచ్చారు. నేను జనగామ ప్రజలు వెంబడి ఉంటా, జనగామ ప్రజలకు అందుబాటులో ఉంటా, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా, చూపిస్తా. నేను గతంలో చీరాల నియోజకవర్గాన్ని కూడా అదేవిధంగా చేసిన. ఇప్పుడు జనగామ నియోజకవర్గం మొత్తాన్ని కూడా అందరికీ, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాల వారికి ఏ అభివృద్ధి పరంగా ఉందో తప్పకుండా చేస్తాను. మరి ముఖ్యంగా నాకు 10 కోట్లు నాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చింది. దాంట్లో 3,90,00,000 ఈ జనగామ నియోజకవర్గంలోని జనగామ జిల్లా మండలాల కంటే జనగామ టౌను, జనగామ మండలం, బచ్చన్నపేట, నర్మేట, కరిగొప్పల మండలాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,45,00,000 రూపాయలు ఈ పట్టణ అభివృద్ధి కొరకే ఇచ్చిన. జనగామ టౌన్ అభివృద్ధి కొరకు సీసీ రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మామూలుగా ఉన్న రోడ్ల డెవలప్మెంట్ కొరకు కానీ నేను పెట్టిన. అవి త్వరలోనే జీవో కూడా వచ్చింది. ఈ 3,90,00,000 మంచి అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో చేపిస్తారు. అదేవిధంగా ఎడ్యుకేషన్, స్కూళ్ళ గురించి, స్కూళ్ళ రిపేర్ గురించి జనగామ జిల్లాలో ఉన్న జనగామ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, స్కూళ్ళకు దాదాపు 1 కోటి రూపాయలు వాటికి కూడా స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు. చాలా స్కూళ్ళలో మహిళలు టీచర్లు ఇబ్బంది పడుతున్నారు, మహిళా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన. అదేవిధంగా కిచెన్ రూమ్స్ లేవు. వీటన్నిటి కూడా
సదుపాయాలను కల్పించడం కొరకు ₹1 కోటి జనగాం నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అది జనగాం జిల్లాలో. అందులో సపరేట్గా సిద్దిపేట జిల్లాలో ఉన్న మండలాలకు వేరే అమౌంట్ కూడా పెట్టినాం. సో ఈ విధంగా మౌలిక సదుపాయాలు విద్యా విషయంలో, తాగునీటి విషయంలో, సాగునీటి విషయంలో, అదేవిధంగా రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ విషయంలో తప్పకుండా నేను తగు శ్రద్ధ తీసుకొని ఈ రానున్న 4 సంవత్సరాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి నేను పనిచేస్తానని చెప్పి జనగామ నియోజక ప్రజలందరూ కూడా నేను సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా అంతేకాకుండా చెప్పడం కూడా మనందరికీ తెలుసు. నిజంగా ముఖ్యమంత్రి చింతన పక్కన చేరి కష్టపడేదంతా మేము ఉద్యమకారులము, ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, లబ్ధి పొందింది ఇటువంటి దుర్మార్గులు, తెలంగాణ వ్యతిరేకులు ఆయన నంబర్ 1. 2014 ముందు ఒక్కరోజు ఉద్యమం చేయలే, సమైక్యాంధ్ర దాంట్లో ఉన్నాడు. సో ఇలాంటి వ్యక్తి ఈ జనగామ ప్రాంతానికి వచ్చి 22,000 ఓట్లు బోగస్ ఓట్లతో, అంటే 18,000 బోగస్ ఓట్స్, 6,000 మా అభిమానులను తీసేపించి, ఎందుకంటే గతంలో ఆయన ఎన్నికల కంటే ముందు అధికార పార్టీలో ఉన్నాడు. ముత్తిరెడ్డి మీద కుట్ర చేసుకుంటూ ఇక్కడ రావాలని కన్నేసి ఈ విధంగా దొంగ ఓట్లు నమోదు చేయించి ఎన్నికలప్పుడు కూడా కాలేజీ పిల్లలను తీసుకొచ్చి దాదాపు 7,000 మందిని ఇక్కడ ఉంచి విచ్చలవిడిగా దాదాపు ₹200 కోట్ల పంచి ఎమ్మెల్సీగా ఉండి ఏమి చేయకుండా దొంగ ఓట్లతోని వాళ్ళు గెలిచినట్టుగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఈయన మొత్తం కూడా ఈ తెలంగాణలో దొంగ ఓట్ల ఎమ్మెల్యే అంటే మల్లారాజు రెడ్డి, వారికి నిక్నేమ్. వారు చౌరస్తాకు వచ్చి ఇవన్నీ నిరూపించేంత వరకు కూడా ఆయనను దొంగ ఓట్ల ఎమ్మెల్యేగానే మన నియోజకవర్గంలో పిలుస్తారు, మొత్తం తెలంగాణలో కూడా పిలుస్తారు, హైదరాబాద్లో కూడా పిలుస్తారు. ఆయన దొంగ ఓట్ల ఎమ్మెల్యేగానే మనం భావించాలి. నైతికంగా నేను పిలిచిన కాబట్టి జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ఓటర్ మహాశయులందరికీ, జనగామ టౌన్ కానీ, జనగామ మండలం కానీ, అదేవిధంగా బచ్చన్నపేట మండలం, నరపేట మండలం మొత్తం ఓటర్లందరికీ నా హృదయపూర్వకంగా వారందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. వారు ఎంతో నమ్మకంతో నాకు ఓటేసినందుకు వారికి రుణం తీసుకోవడం కొరకు నేను ఎల్లవేళ ఈ 5 సంవత్సరాలు పనిచేస్తా. జీవితంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అనేక విధాలు నేను కష్టపడతా, పనిచేస్తా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతుంది. ఇప్పుడు నియంత పాలన కాదు. ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా, మన జిల్లా ఇన్ఛార్జ్ వారి నాయకత్వంలో సమాజంలో ఉన్నటువంటి అందరికీ ఏ వసతులు కావాలనో టౌన్ అభివృద్ధి కొరకు, ముఖ్యంగా జనగామ టౌన్ అన్ని విధాల అభివృద్ధి కొరకు నేను చేయడానికి ముందుకు పోతా. తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తా. అదేవిధంగా రూరల్ ఏరియాస్ అయినటువంటి అన్ని మండలాలకు కూడా ప్రజలకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించడం కొరకు నేను ప్రయత్నం చేస్తా. సఫలీకృతం కూడా అవుతాను. తప్పకుండా ప్రజలు అనుకుంటా. ఎందుకంటే ఈరోజు గోదావరి నీళ్లు నేను గతంలో ఎమ్మెల్యే చేరాలో ఉన్నప్పుడు గోదావరి నది జలాలు తీసుకొచ్చిన. ఈరోజు ఆ నీటి వల్లనే సిద్దిపేట జిల్లాలో 4 మండలాలు, అదేవిధంగా మన జనగామ మండలంలోని రైతులందరూ కూడా పొలాలు వారించుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళ భూముల ధరలు పెరిగినాయి. నీళ్లు లేకపోతే ఈ భూముల ధర కనీసం 10-15 లక్షలు తక్కువ ఉండేది. ఇప్పుడు నేను ఆనాడు నీళ్ళు తీసుకొచ్చినందుకు ఈరోజు ఎకరానికి 40 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు పలుకుతుంది. దాంట్లో 15-16 లక్షల రూపాయలు నీళ్ళ వల్లనే వస్తున్నాయి. అది గమనిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ దాకా పొద్దున కూడా చెప్పిన రైతులు ఆ రకంగా రైతుల గతంలో అధికార పార్టీ ఉన్న మల్లారాజు రెడ్డి అనేక తప్పులు చేశాడు. అధికార దుర్వినియోగం అంటే ఆయన ఎన్నికల్లో విచ్చలవిడిగా అవినీతి సంపాదించిన డబ్బులు కూడా కాకుండా దాదాపు 18,000 బోగస్ ఓట్లు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి ఓటర్ల పేర్లు దాదాపు 6,000 మంది పేరు డిలీట్ చేయడం జరిగింది ఓటర్ లిస్టులో. అంటే దాదాపు
24,000 ఓట్లు తప్పుడు ఓట్లు తన అధికారంలో ఉండి ఓటర్ లిస్టులో నమోదు చేయడం జరిగింది. రిజల్ట్ జరిగిన ఎన్నికల రిజల్ట్ నాకు ఇంకొక 7,800 ఓట్లు వస్తే నాది గెలుపు లెక్క ప్రకారం. కానీ 24,000 ఓట్లు అవినీతి ఓట్లు, తప్పుడు ఓట్లు, బోగస్ ఓట్లు అని నమోదు చేయించి ఓట్లు వేయించుకున్నాడు. 24,000 ఓట్ల నుంచి 8,000 ఓట్లు తీసేస్తే 16,000 ఓట్లతో 16,000 మెజార్టీతో గెలిపించారు. ఇది న్యాయం, ధర్మంగా. కానీ అవినీతిగా బోగస్ ఓట్లతో పల్లా రాజశేఖర గెలిచిండు. అది గెలుపు కాదు, అది ఓటమి. నైతిక విజయం నాదే. జనగామ నియోజకవర్గ ప్రజలు నన్నే గెలిపించారు. 16,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. దీనిపై చర్చకు పల్లారాజు రెడ్డి వస్తానంటే జనగామ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికైనా నేను రావడానికి సిద్ధం. ఈ బోగోజోట్లను నిరూపించిన తర్వాత తను రాజీనామా చేసి వెళ్ళిపోతాడా చెప్పాలి ప్రెస్ మిత్రులకు, ప్రజలకు అని చెప్పి నేను సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. విచ్చలవిడిగా అధికార పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ నాయకుడి పార్టీలో చేరిండు 2014లో. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత అక్కడి నుండి ఎమ్మెల్సీ అయ్యి ముఖ్యమంత్రి పక్కనే ఉండి అనేక విధాల దోపిడీ చేసి, కాలేజీలకు దోపిడీ చేసి, దొంగతనాన డబ్బులు తీసుకోవడం, అదేవిధంగా పక్క వాళ్ళ కాలేజీ పక్కన ఉన్న భూములు కబ్జా పెట్టుకోవడం, అనేక కబ్జాలు, మోసాలు, గజ భూ కబ్జాదారుడు. ఇలాంటి వ్యక్తి కేసీఆర్తో అండగా ఉండి ఆయనే చెప్పిండు. కేసీఆర్ కూడా